ఒక హీరోయిన్ అంటే మనం ఆబ్జెక్టిఫై చేయడానికో తను ఏదైనా ఎక్స్పోజ్ చేస్తుందని ఇలా చూస్తాం. బట్ ఒక హీరోయిన్ సినిమా మొత్తం కూడా వితౌట్ బ్లౌజ్ ఓన్లీ శారీతోనే యాక్ట్ చేసినా కూడా ఎక్కడ ఆ అశ్లీలత అనేది ఏ ఆడియన్ కానీ, అంటే ఏబిసి అనే క్లాస్ ఏ క్లాస్ అయినా కానీ ఎక్కడ కానీ ఆమె చేసిన నటన చూడగలిగాం కానీ ఆ అశ్లీలత అనేది ఎవరికి కనపడలేదన్నమాట. ఆమె చేసిన దానికి ఆయన చేయించిన దానికి హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు ఇప్పుడు కూడా ఈ సినిమా మళ్ళీ చూడండి, ఎక్కడ కానీ ఎక్కడ ఒక నావెల్ షో కనిపోతుందనో ఎక్కడైనా కొంచెం అలా ఉంటుందేమో ట్రై చేస్తే కూడా ఖచ్చితంగా మన చూపు అయితే ఆమె చేసే యాక్టింగ్ మీద ఉండిపోతుంది అనమాట. అంత ప్రాణం పెట్టి చేశారనమాట ఆ సినిమాలో ఆమె యాక్టింగ్ అయితే. అర్చన గారు తులసి అనే క్యారెక్టర్ చేశారు. ఆల్రెడీ మనం చెప్పినట్టుగానే వితౌట్ బ్లౌజ్ అసలు ఇంకా షూటింగ్ స్పాట్లో ఆ రోజుల్లో ఈ రోజున్నంత టెక్నాలజీ లేదు కాబట్టి సో ఆమె అలానే యాక్ట్ చేసి ఉంటుంది కూడా. సో అలాంటిది కూడా ఎక్కడ కానీ అశ్లీలత తావు లేకుండా ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్తోనే ఫస్ట్ నుంచి ఒక ఫంకీగా ఒక పల్లెటూరులో అమ్మాయి ఎలా ఉంటుందో అలానే కనిపిస్తూ వచ్చి సెకండ్ హాఫ్లో ఒక్కసారిగా తను అనుకున్నవాడు జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత తను చూపించే ఆ వేదన, ఆ బాధ అనేది మాత్రం చాలా బాగా చూపించారనమాట. క్యారెక్టర్ ఎంతలో చూపించాడంటే ఒక ట్రైబల్ లేడీ ఎంత అమాయకురాలుగా ఉంటారు అంటే దేవుడితోనే ఒకప్పుడు భక్త కన్నప్ప శివుడితో ఎలా మాట్లాడే వల్ల అట్లాంటి క్యారెక్టర్ మళ్ళీ అదే నేటివిటీ, అదే ట్రైబల్ క్యారెక్టరైజేషన్, అదే స్లాంగ్, అదే లాంగ్వేజ్ కూడా పోర్ట్రే అవుతుంది కొన్ని కొన్ని చోట్ల. అంటే అంత అమాయకురాలు, అదే అమాయకురాలు అంత ప్రేమ దొరికేపాటికి ఎంతగా వెయిట్ చేస్తుంది. సో నా బ్రతుకంతా వెయిట్ చేయగలను అన్న నిరీక్షణతో చూస్తుంది. ఆ టైటిల్ కి బాగా సార్థకం చేశారు ఎండింగ్ మాత్రం.